శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 104వ భాగం. తారక రామబ్రహ్మ మంత్రసాధన. తారక రామబ్రహ్మ అనగా కాశీ శంఖనాదం మనలోని ఆజ్ఞాచక్ర రా అనే బీజాక్షరమునకు సంకేతమైతే, రామేశ్వర శంఖనాదం మనలోని మణిపూరక చక్ర బీజాక్షరమైన మాకి సంకేతమైతే, ఈ రెండూ బీజాక్షరాలు కలిసి తారక రామ బ్రహ్మ మంత్రసాధన అవుతుందని, తద్వారా ఈ స్థూల శరీర కపాలమోక్షం కలుగుతుందని, ఈ సాధన పరిసమాప్తికి చేరుకున్నదో లేదో మనకి తెలియని విచిత్ర అవస్థా స్థితి అనగా నిరాకారమయ్యే స్థితిని అనుభూతిగా పొందిన తెలియని స్థితికి మా దేహం చేరుకుంటుందని అంతిమ జ్ఞానస్ఫురణ కలిగినది. అంటే నా నుండి మౌనమే వస్తోంది. దానితో నిజబ్రహ్మ జ్ఞాని అయిన వాడు సర్వం శూన్యమని, సర్వం ఏమీ లేదని, సర్వం అంతమైనదని, సర్వం పూర్ణం అని జ్ఞానస్ఫురణ పొందటంతో ఎవరితో మాట్లాడాలని అనిపించని స్థితి అయిన మౌనబ్రహ్మగా మారి మాట్లాడలేడు. అలాగే ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏమిటంటే, మాకు అంతిమ దైవిక వస్తువుగా ఎందుకు రామేశ్వర శంఖం వచ్చిందో విశ్లేషణ చేస్తే, రామేశ్వరంలో రా ప్లస్ మా ప్లస్ ఈశ్వరం ఉన్నాయి కదా. అనగా మనలోని ప్రాణశక్తి అయిన రామ చైతన్యమైన కుండలినీ శక్తి మణిపూరక చక్రం నుండి మొదలై ఆజ్ఞాచక్రం వద్ద కలిసిపోయి రామ చైతన్యమై అంతిమముగా బ్రహ్మాండ చక్ర నిరాకారము యందు నిరాకారం అవుతుంది. అంటే రా అనగా ప్రాణశక్తి, మా అనగా కుండలినీ శక్తి, ఈశ్వరం అనగా నిరాకార పరబ్రహ్మమునకు సంకేతమని మీరు ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. దీనికోసం ఈ దేహం ఇంకా సాధన చేయవలసి ఉన్నదని అర్థమైంది. నా శ్రీమతి దీక్షాదేవికి ఒక విచిత్ర ధ్యాన అనుభవం. ఇది సత్యమే అనుటకు ఈ దేహ సతీమణి శ్రీమతి దీక్షాదేవి ఒక విచిత్ర ధ్యానానుభవం కలిగినది. దీక్షాదేవికి ఒక విచిత్ర ధ్యానానుభవం కలిగినది. అది ఏమిటంటే, ఏదో ఒక గుహ లోపల ఒక మౌనబ్రహ్మ కాస్త అర్హత యోగ్యత ఉన్నవారికి తారకరామ మంత్రోపదేశం చేస్తారని అనడంతో అక్కడికి చాలామంది అనగా సుమారు 1000 మంది దాకా ఆ గుహ బయట ఒక వరుస క్రమంలో ఎదురు చూస్తూ ఉన్నారట. వారిలో అంతిమ చిట్ట చివరిగా ఈ దేహం ఉన్నదని, ఎక్కడో మధ్యలో తను అలాగే తనకి తెలిసిన వారు ఉన్నట్లుగా కనిపించింది. ఇంతలో అరుణాచల మౌనబ్రహ్మ రమణ మహర్షి కాస్త తారకరామ మంత్రం ఉన్న ఒక తాటి ఆకును పట్టుకొని అందరినీ చూసుకుంటూ మౌనంగా దాటుకుంటూ ఆ పత్రం ఎవరికీ ఇవ్వకుండా అంతిమంగా నా దగ్గరకు వచ్చి ఆ తారకరామ మంత్ర ఆకును నా చేతిలో మౌనంగా పెట్టి తిరిగి గుహలోనికి వెళ్ళిపోయినట్లుగా ధ్యాన అనుభవం అయ్యిందని చెప్పడం జరిగింది. దీనిని మౌనంగా విశ్లేషణ చేస్తే, కాశీక్షేత్రంలోని తారక రామ బ్రహ్మ మంత్రోపదేశమునకు యోగ్యతను అరుణాచల క్షేత్రంలో ఉన్న అంతర్గత గుహలోని శ్రీ మేధా దక్షిణామూర్తి నిర్ణయిస్తాడని, ఈయన మనకి ఈ మంత్రోపదేశమునకు అర్హత ఉన్నదో లేదో నిర్ణయిస్తారని, అర్హత ఉంటే గాని కాశీలో ఈ మంత్రోపదేశ ఫలిత యోగ్యత ఉండదని, ఈ దేహానికి కాశీ మరియు రామేశ్వర శంఖాలు రావటం వలన ఈ అర్హత లభించిందని అర్థమయ్యింది. అందువలన ఈ క్షేత్ర మౌనముని రమణ మహర్షి ఈ దేహానికి తారకరామ పత్రమును ఇచ్చి వెళ్ళినారని గ్రహించాను. ఇది ఇలా ఉండగా ఈ దేహమునకు చిన్న సందేహం కలిగింది. అది ఏమిటంటే, ఈ దేహానికి ఇంకా ఎందుకు సాధన ఉన్నది అనుకున్నప్పుడు ఒక జ్ఞానస్ఫురణ కలిగింది. అది ఏమిటంటే, ఆది తొలి జన్మ సుదర్శన చక్రం కావటం, ఆ జన్మలో సిద్ధి పొందే సమయంలో ఒక అందమైన మహాశంఖ నిర్మాణం చూసి మోహం చెందటం, అటుపై మరుజన్మలో శంఖముగా రూపాంతర జన్మ ఎత్తటం, అటుపై సిద్ధి పొందే సమయంలో జగన్మోహిని వంటి మానవ స్త్రీమూర్తిని చూసి వ్యామోహం చెందటంతో తొలి ఆది పురుష మానవ జన్మకి నాంది అయింది. అక్కడి నుండి ఈ దేహానికి విశ్రాంతి అనేది లేకుండా పోయింది. ఈ జన్మ సిద్ధి పొందే సమయంలో కామగుణం అనే బలహీనతకు గురి కావటం, పునఃజన్మ పునఃకర్మ యోగాలు పొందుతూ
రూపాంతరాలు అవ్వవలసి వచ్చింది. ఇలా కోటానుకోట్ల రూపాంతర జన్మలు తీసుకోవడం జరిగింది. అంతిమంగా ప్రస్తుత ఈ దేహ జన్మ ఈ బలహీనతను దాటడంతో తారకరామ బ్రహ్మ మంత్ర సాధన ఆది మానవ శంకు సుదర్శన చక్ర జన్మలలో ఇప్పటికే సుదర్శన చక్ర శంకు ఆది జన్మల పరంపర నివారణ అయ్యి జన్మరాహిత్యం పొందటం జరిగిందని 36వ ఏకమూల బ్రహ్మ కపాలమైన ఆది పురుష మానవ జన్మ యొక్క జన్మరాహిత్య సాధన కోసం ఈ రామతారక మంత్ర సాధన ఉన్నదని, తద్వారా నేను అయిన ఈ దేహం కాస్త మౌనబ్రహ్మ అయినప్పటికీ నేను కాని నేను ఆలోచన సంకల్ప స్పందన చేస్తుందని, దీనిలో సంకల్ప నివారణ కోసం ఈ శంఖ సాధన ఉన్నదని, దీనివలన కాశీక్షేత్రంలో మరణమునకు ఎలాంటి సంబంధం లేకుండానే ఈ దేహం కాస్త నిరాకారమవుతుందని, ఎందుకంటే అక్కడ పొందవలసిన తారకరామ మంత్ర సాధన ఇప్పటికే ఈ దేహం రమణ మహర్షి ద్వారా పొందటం, అలాగే ఈ సాధనకి కావలసిన శంఖాలు పొందటంతో ఎక్కడా ఆగకుండా ఏ బలహీనతకి లొంగకుండా దేనికి స్పందించకుండా ఈ దేహం మారిపోవటంతో ఆదిలో ఎక్కడి నుండి మొదలైందో అనగా పరమశూన్యం నందు శూన్యమైపోతుందని జ్ఞానస్ఫురణ కలిగింది. ఇదిలా ఉండగా అసలు ఏ విధంగా ఈ తారకరామ మంత్రం గొప్పది అయ్యిందని ఈ దేహానికి సందేహం కలిగింది. తారకరామ మంత్రం అనేది అయోధ్య రాముడిది లేదా భద్రాద్రి రాముడికి సంబంధించినది కాదు, నిరాకార పరబ్రహ్మానికి సంకేతమైంది. ఎలా అంటే ఓం నమ శివాయలోని మా అనే బీజాక్షరము, అలాగే నమో నారాయణలోని రా అనే బీజాక్షరం సంపుటియే ఈ తారక రామ అన్నమాట. రెండు జీవ పదార్థాల నుండి ఏర్పడి మనల్ని నిర్జీవ పదార్థంగా అనగా నిరాకారం చేయుటకు ఈ తారకరామం ఉద్భవించిందని గ్రహించండి. అసలు ఈ మంత్రం ఎలా ఏర్పడింది అంటే మొదట 100 కోట్ల శ్లోకాలతో రామాయణ రచన జరిగితే దానితో ముల్లోకాలలో అనగా పాతాళ భూలోక దైవలోకాలలో ఈ రచనా గ్రంథం గురించి గొడవలు జరిగితే దానికి విష్ణుమూర్తి పెద్దాయనగా వ్యవహరించి తలో ఒక లోకానికి 33,33,33,333 శ్లోకాలు చొప్పున అందరికీ పంచడం జరిగింది. ఆఖరిలో చివరిలో 32 అక్షరాలున్న ఒక శ్లోకం మిగిలింది. మళ్ళీ ఈ శ్లోకమును 10 అక్షరాల చొప్పున 3 లోకాలకి పంచగా చివరికి రా మరియు మా అనే అక్షరాలు మిగిలిపోవటంతో వీటిని తమ మంత్ర బీజాక్షరాలుగా హరిహరాదులు పంచుకోవటం జరిగింది. ఈ విధంగా రామ అనేది అభేద్యమైన తారకరామ బ్రహ్మ మంత్రమయ్యింది, మోక్షప్రదాయిని అయ్యింది. పంచ శరీరాలలో అండపిండ బ్రహ్మాండ లోకాలలో ఉన్న 100 కోట్లు సర్వకర్మ నివారణ ఈ తారకరామ మంత్రం చేయటంతో సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతుందని, అందుకు నిదర్శనమే ఆఖరికి ఈ దేహానికి వచ్చిన తారకరామ మంత్ర తాటియాకు, అలాగే కాశీ మరియు రామేశ్వర శంఖనాదం నిలుస్తాయి గదా. దీనికి నిదర్శనంగా ఈ దేహ ధ్యానమునందు ఒకరోజు ఈ దేహ ఆది జన్మ స్థూల దేహమునకు ప్రస్తుతమున్న ఈ దేహం లాంటి ఆకారంతో దిగంబరతత్వ రూపధారిగా శంకు సుదర్శన చక్ర ఢమరుక మరియు చితాగ్నిధారి అయిన 6 అడుగుల నల్ల శాలిగ్రామ విగ్రహమును ఏర్పరచి ఒక గుడి కట్టి ఆదిమజాతి కోయజాతులు మత్స్యకారులు చిలక జ్యోతిష్యులు ఇప్పటికీ నిత్య పూజలు చేస్తున్నట్లుగా, అలాగే ఆ గుడిలో అక్కడ ప్రతిక్షణం శంఖనాదం వినపడటం, ప్రతి వారి చేతిలో ఊదే శంఖం ఉండటం గమనించేసరికి ఈ దేహానికి కలిగిన జ్ఞానస్ఫురణ నిజమేనని అనిపించడంతో, అంటే ఈ ఆది స్థూల దేహమునకు విముక్తి కలిగించటమే ప్రస్తుత తారకరామ శంఖనాద సాధన ఉన్నదని తెలియడంతో ఈ దేహానికి కలిగిన ధ్యానానుభవం అంతమైంది. ఆ తరువాత ధ్యానం నుండి బయటకు వచ్చి విశ్లేషణ చేస్తే నా ఆది స్థూల జన్మ విగ్రహమూర్తి అనగా నేను కాని నేను స్పందించకుండా ఉండటానికి తారకరామ మరియు రామశంఖనాదం చెయ్యమన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ 2 విధానాలలో తారక మంత్రారాధన చెయ్యాలా లేక శంఖనాదం చెయ్యాలా లేదా రెండూ చెయ్యాలా, ఇలా ఎంతకాలం చెయ్యాలి అనే సందేహాలు ఈ దేహమునకు వచ్చినాయి.
అప్పుడు ఆలోచన చేస్తే తారకరామ మంత్రారాధన వలన నేను యొక్క సర్వకర్మలు నివారణ అయితే, రామ శంఖనాదం వలన నేను కాని నేను యొక్క కర్మ ఫలిత స్పందనలు తగ్గుతాయని, అనగా మంత్రం అనేది భోగ సాధకుల కోసమైతే శంఖనాదం యోగ సాధకుల కోసమని, ఇందులో ఈ దేహానికి సర్వకర్మ నివారణ అవ్వటం వలన ప్రస్తుతానికి ఈ దేహానికి స్పందనలు మిగిలిపోవటంతో దీని నివారణ కోసం శంఖనాదమే సరిపోతుందని గ్రహించాను. దానితో కొన్ని వారాల పాటు ఈ 2 రామ శంఖాలతో శంఖనాదం చేసినాను. అంతా బాగానే ఉంది. కానీ ఈ 2 శంఖాలు ఒకదాని తర్వాత మరొకటి ఊదేసరికి ఆ నాదానికి నాలో తెలియని అసహనం పెరగటం మొదలైంది. అయిందానికి కాందానికి కోపం, విసుగు, చికాకు, ఆవేశం, అసహనం, అరవటం ఇలా మున్నగు అవలక్షణాలు నా నుండి బయటకు రావటం మొదలైనాయని గ్రహించాను. ఆ తర్వాత అసలు ఈ 2 శంఖాలతో శంఖనాదం చేసే కన్నా ఈ 2 శంఖాల శక్తి అనగా రామనాదం ఇచ్చే ఏకీకృత శంఖం లేదా అనిపించేది. అప్పుడు ఒక శంఖముతో ఈ సాధన చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఇక్కడ ఒక విషయం గమనించారా? ప్రస్తుత మా దేహ సాధనా స్థితి అంతిమ సాధనా స్థితి అనగా ఆది మానవుడి ఆదియోగి స్థితికి చేరుకున్నాము. అంటే ఆ సమయంలో ఆదియోగి ఏమి చేసినాడో అదేవిధంగా ప్రస్తుతం మా దేహము చేస్తుందన్నమాట. అదేవిధంగా ఆలోచనలు చేస్తుందని గ్రహించండి. దానితో ఈ ఏకీకృత రామనాదము ఇచ్చే వస్తువు గురించి విశ్లేషణ చేయడం ఆరంభమైంది. రామ అనే అక్షరాలు తీసుకుంటే అందులో రా అనేది యా, రా, లా, వా, సే, షా లలో రెండవది. అలాగే మా అనే అక్షరం తీసుకుంటే ప, ప, బ, భ, మాలలో ఐదవది కావటంతో 2 + 5 అంటే 7 అనేది వస్తుంది. అంటే రామశక్తి 7 మెగాహెర్ట్జ్ అని తెలుస్తోంది. ఇది సరిగ్గా ఓంకారనాదమునకు సరిపోతుంది. అందుకే ఈ విశ్వ సృష్టిలో ఓం అలాగే రామ అనే మంత్రాలు కాస్త తారక మంత్రాలు అయినాయని గ్రహించాను. మరి ఓంకారమే ఇవ్వచ్చు కదా. పోయి రమణ మహర్షి చేత నాకు తారకరామ మంత్రమును ఎందుకు ఇచ్చినారు? అలాగే కాశీక్షేత్రమునందు మహాశివుడు మనకి రామతారక మంత్రమే ఎందుకు ఉపదేశం చేస్తున్నాడు అనే సందేహాలు కలిగినాయి. ఇందులో ఏదో తెలియని మర్మం ఉన్నదని నెమ్మదిగా అనిపించసాగింది. అప్పుడు విశ్లేషణ చేస్తే ఈ విశ్వ సృష్టిలో ప్రతిదానికి 3 రూపాలు ఉంటాయి. అనగా స్థూల, సూక్ష్మ, జ్ఞాన రూపాలన్నమాట. ఈ లెక్కన చూస్తే రామేశ్వరం స్థూలలింగమైతే అంటే దానికి కారణం ఈ గుడి ఒక పిరమిడ్ ఆకారం మరియు హనుమంతుడు కాస్త రామేశ్వరమునకు కాశీ నుండి ఒక శివలింగం తీసుకొని రావటం. అదే కాశీ అయితే సూక్ష్మలింగం, ఎందుకంటే ఇక్కడ సూక్ష్మకర్మ నివారణ కోసం తారక మంత్రోపదేశం జరుగుతుంది కాబట్టి. మరి ఈ లెక్కన జ్ఞానలింగం ఎక్కడ ఉన్నది? కొంపదీసి అది కాస్త అరుణాచల క్షేత్రం కాదు కదా. ఎందుకంటే ఈ క్షేత్రంలో అంతర్గత గుహయందు ఆది జ్ఞానమూర్తి అయిన మేధా దక్షిణామూర్తి సశరీరంతో ఆవాసం చేస్తున్నాడు కదా. పైగా ఈ క్షేత్రవాసి అయిన రమణ మహర్షి నుండి ఈ దేహానికి రామతారక మంత్రం వచ్చిన దానిని బట్టి చూస్తే ఖచ్చితంగా జ్ఞానలింగ రూప క్షేత్రము ఈ అరుణాచల క్షేత్రమని తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి రామమంత్రానికి ఈ క్షేత్రానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని ఆలోచన చేస్తే సహజంగా మనకి మేధా దక్షిణామూర్తి కుడి చేతిలో డమరకం ఉన్నట్లుగా కనపడుతుంది. అంటే దీని నాదం ఢ అనుకుంటే దీని అక్షరమును మనం అంకెలలోనికి మారిస్తే 34 వస్తుంది. అంటే 3 + 4 = 7 అన్నమాట. ఈ లెక్కన చూస్తే డమరుకనాదం అలాగే ఓంకారనాదం అలాగే రామనాదం యొక్క 7 మెగాహెర్ట్జ్ సరిపోతుంది. అంటే ఏకీకృత రామనాద శక్తి ఈ డమరుకమునకు ఉన్నదని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సహజ ఓంకారనాదమును ప్రకృతి మాత ప్రసాదించిన పాంచజన్య శంఖము లేదా దక్షిణావృత శంఖము లేదా ఘంటానాదము లేదా ఇష్టలింగారాధన వలన ఇస్తే రామనాదమును ప్రకృతి మాత ప్రసాదించిన కాశీ అలాగే రామేశ్వర శంఖాలు ఇస్తే డమరుకనాదం అనేది ఆదియోగి తన ఆలోచనా శక్తితో తన మేధాశక్తితో తయారు చేసిన డమరుకం నుండి వస్తుందని గ్రహించండి.